ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మాస్కాదాస్ విశ్వక్సేన్ అనే పేరు తెలుగు యువతలో ఒక ఫైర్ బ్రాండ్ అయ్యింది. ఈయన అసలు పేరు దినేష్ నాయుడు. విశ్వక్సేన్ గారు 1995 సంవత్సరంలో మార్చి 29న హైదరాబాద్ లో జన్మించారు. ఆయన బాల్యమంతా సికింద్రాబాద్ దిల్సుఖ్ నగర్ లోనే సాధారణంగా గడిచింది. సినిమాల మీద మక్కువతో సినీ పరిశ్రమకు వచ్చారు. కానీ అక్కడ నిలబడి సక్సెస్ అయి ప్రేక్షకులను మెప్పించడం అనేది ఎంత అసాధ్యమైన విషయమో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సినీ పరిశ్రమకు వచ్చి ఎంత శ్రమిస్తే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మన విశ్వక్సేన్ గారు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ హీరోగా నిలబడమే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా రాణిస్తున్నారు. సాధారణ విశ్వక్సేన్ గా మొదలై ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న మాస్కాదాస్ అనిపించుకొని ఇప్పుడు విశ్వక్సేన్ కా మాస్ అనేలా చేశారంటే ఈ ప్రయాణంలో ఆయన ఎంత కఠోర శ్రమ పడ్డారో అర్థమవుతుంది. మొదటగా మన విశ్వక్సేన్ గారు బంగారు బాబు అనే సినిమా ద్వారా పరిచయమయ్యారు. తర్వాత వెళ్లిపోమాకే అనే సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో నటించి తన నటనతో ప్రేక్షకుల మన్ననలు పొందారు. తర్వాత ఫలక్నామా దాస్ అనే సినిమాలో హీరోగా, దర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తించి గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకుని యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తర్వాత హిట్ పాగల్, అశోకవనంలో అర్జున్ కళ్యాణం, ఓరి దేవుడా లాంటి సినిమాలతో విజయాలు సాధించి ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకొని సిగ్నల్ గ్రీనే చూసాడే, పరుగులు పెట్టాడే. దాస్ కా ధమ్కీ అనే సినిమాలో హీరోగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఆ సినిమాతో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలతో ఒక క్రేజీ హీరోగా మారిపోయారు. కొత్తగా వచ్చే ఏ దర్శకులైనా విశ్వక్సేన్ గారి కోసం వైవిధ్యంగా కథలు రాసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది సినిమాలో తన నటనా ప్రావీణ్యానికి గాను 17వ సంతోషం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లలో బెస్ట్ యాక్టర్ గా అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఫలక్నామా దాస్ కి గాను 20వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్లలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత 2వ సంతోషం అవార్డులలో దాస్ కా ధమ్కీ చిత్రానికి గాను ఉత్తమ విలన్ గా అవార్డు గెలుచుకున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కుర్ర హీరోలందరిలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న మెకానిక్ రాఖీ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఒక సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి తనలోని ప్రతిభతో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు సినిమా పరిశ్రమలో ఒక స్టార్ హీరోగా ఎదిగిన విశ్వక్సేన్ ప్రయాణం ఎందరికో ఆదర్శం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇప్పుడు దేనికి? అంబేద్కర్ జయంతి. రిపేర్కి వస్తే ఫ్రీగా సర్వీసింగ్ చేస్తా, సౌండ్ ఎక్కువైతే బోర్ చేస్తా, అంతకి మించి మొండికేస్తే మాత్రం ఒక్కొక్కడి ఇంజన్ తీసి గూష్మాండంలో బిగిస్తా. నువ్వు రంకిరెడ్డి అయితే నేను రంకురెడ్డి. మన విశ్వక్సేన్ గారికి రెజో ఫెస్ట్ 2024 కి
హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతోంది మా రెజోనెన్స్ జూనియర్ కాలేజ్ అండ్ స్కూల్స్ హైదరాబాద్. సో ప్లీజ్ వెల్కమ్ విశ్వక్ సేన్ గారు.